యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. శత్రు రాజుల చేతిలోంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడను నేనే అని ప్రభువారు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఇజ్రాయేలు ప్రజలు ఎంతోమంది రాజుల్ని ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు, ఎన్నో యుద్ధ వాతావరణకరమైన ఎన్నో యుద్ధములను ఎదుర్కొన్నారు, ఎంతోమంది శత్రు సైన్యమును వారు ఎదుర్కొన్నారు. అయితే వాటన్నిటి నుంచి కూడా వారిని విడిపించింది మాత్రం దేవుడే. ఇదే మాటను ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి సిద్ధపడిన బిలాము మాటను మార్చి దానిని నిరర్ధకము చేసి శాపమును దీవెనగా మార్చిన దేవుడను నేనే అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ బిలాము ఇజ్రాయేలు ప్రజలను శపించవలసిందిగా రాజు సెలవిచ్చినప్పుడు ఆయన శపించడానికే వచ్చాడు, కానీ ఆయన నోటి మాటను దేవుడు మార్చి దీవెనగా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇజ్రాయేలు ప్రజలపై స్వయంగా శాపమును పలకదలిచిన బిలాము ప్రకటించాడు. ఎంత గొప్ప దేవుడండి! మన జీవితాల్లో కూడా మనం చూస్తే ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది మనుష్యులు, ఎంతోమంది మనము ప్రియము అనుకుంటున్నవారు, మనతో ఉంటున్నవారు లేదా ఇతరులు ఎవరైనా మనపై ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో శాపాలు మనపై, మన కుటుంబాలపై, మన బిడ్డలపై వారు పలుకుతూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, మనము కనుక దేవుని బిడ్డలమైతే ఆ వచనములకు, ఆ శాప వచనములకు మనము భయపడక్కర్లేదు. వారు పలుకుతున్న ఆ చెడ్డ మాటలకు మనం కృంగిపోక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు ఆ మాటలన్నీ కూడా నిరర్ధకము చేసి వాటన్నిటిని కూడా దీవెనగా మార్చేవాడు. హల్లెలూయా! అదే కదా జరిగింది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో. బిలాము శాపమును పలకాలనుకున్నాడు, కానీ దేవుడు ఆ మాటను మార్చి దీవెనగా వారిపై ఎన్నో ఆశీర్వాదాలను పలుకున్నట్లుగా బిలామును ప్రేరేపించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇతర మనుష్యులు పలికే మాటల వల్ల మీరు కృంగిపోతున్నారేమో, ఎన్నో శాపాలు మాపై వారు మోపుతూ ఉన్నారని బాధపడుతూ ఉన్నారేమో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అటువంటి వారి మాటల నుంచి, అటువంటి శత్రువుల చేతుల్లోంచి మిమ్ములను, నన్ను విడిపించువాడు మన దేవుడే. హల్లెలూయా! మరి ప్రభువైన యేసు రక్తములో కడగబడిన నీవు నేను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మారిపోయాము కనుక ఇక ఏ శాపపు వచనాలు, ఏ పాపపు వచనాలు లేదా ఏ చెడ్డ మాటలు మనపై ప్రభావాన్ని చూపలేవు. ఆమెన్. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడిన వారము, ఆయన కుమారులము, కుమార్తెలము కనుక మనల్ని ఎవరు శపించినా, ఎవరు మనపై చెడ్డ మాటలు పలికినా వాటన్నిటినీ కూడా మన దేవుడు నిరర్ధకము చేసి శాపమును దీవెనగా, వారు పలుకుతున్న ఆ చెడ్డ మాటలను మంచి మాటలుగా మార్చి మన జీవితంలో మనకి సహాయము చేయవాడు ఆయనే. అలాగే అటువంటి మనుష్యుల నుంచి, అటువంటి శత్రువుల నుంచి, అటువంటి అపవాది తంత్రముల నుంచి లేదా అటువంటి చెడ్డ మనుష్యుల నుంచి మనల్ని తప్పించి, విడిపించి, నడిపించువాడు కూడా మన దేవుడే. కాబట్టి విశ్వాసముతో దేవుని వైపు చూడండి, ఆయనే మనల్ని విడిపించువాడు, నడిపించువాడు. గాడ్ బ్లెస్ యూ.